వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. కలెక్టర్లకు దిశానిర్దేశం. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలన్న చంద్రబాబు. జిల్లా కలెక్టర్లతో సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం వల్ల వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని వ్యాఖ్యలు. ప్రజల కోసమే కూటమిగా ఏర్పడ్డామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్న మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు, ఉద్యమంలో పాల్గొనలేదన్న మంత్రి. మరింత ముదిరిన మంచు ఫ్యామిలీ వివాదం. మంచు విష్ణు మీడియా సమావేశం. ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయని వ్యాఖ్య. ఓ తండ్రిగా మనోజ్ పై మోహన్ బాబు తక్కువగానే రియాక్ట్ అయ్యారన్న విష్ణు. పోలీస్ వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టి సిపిని కలుస్తానని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, మీడియా ప్రతినిధులకు నమస్కారాలంటూ ప్రసంగం ప్రారంభించారు. ప్రభుత్వ విప్ను ఎప్పటికప్పుడు తెలియజేయడం, ఇప్పటి వరకు చేసిన పనులను సమీక్షించుకోవడానికి ఈ కలెక్టర్ల సమావేశాలు ఉపయోగపడుతుంటాయని వెల్లడించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను, 5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. 6 నెలల్లో 2వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్ కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం. అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, డీఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది. 5 ఏళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అయితే ఇక్కడ కోరుతున్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను,
5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చేసిన పనులు ఏ స్థాయికి వెళ్లాయంటే అన్ని వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని వివరించారు. వీటిని సరిదిద్దుకోవడానికి తాము అన్ని విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు కదిలామని పవన్ వివరించారు. యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ you didn't say no to that? How come you haven't objected for anything, any wrongdoing? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, and through that controlling the entire 5 crores plus people. మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా either from Syria or rest of the countries including Sri Lanka, if the political leadership fails, it is administrative division, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state. And we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ Syria, been seeing in Syria, being in Sri Lanka and so many other countries. మనం ఎక్కడ లాస్ట్ టైం దూరంలో లేవు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఏర్పాటు గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి పాల్గొనలేదని, జై తెలంగాణ అనలేదని, అసలు ఆయనకు తెలంగాణ ఉద్యమం అమరవీరుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వెలువడనుందని, తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఎవరో దయతో తెలంగాణ వచ్చిందనడం ఉద్యమాన్ని, అమరవీరులను అవమానించడమే అన్నారు. 9 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతుందో ఆ స్తూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉంది. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ, కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న 369 మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది. జై తెలంగాణ అన్న పాపానికి, నేరానికి, అదొక నేరం కింద 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి, పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది. వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండు, ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ను బుట్టదాఖలు చేసిండ్రు. 69 ఉద్యమంలో
369 మందిని కాల్చి చంపిండ్రు. ఆ తర్వాత ప్రజాసమితిని 11 ఎంపీలు గెలిపిస్తే వాళ్ళను కాంగ్రెస్ లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండ్రు. ఇది కాంగ్రెస్ చరిత్ర. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టక ముందు తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు. ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే, ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం, నువ్వు తెలంగాణ అనొద్దు, వెనుకబడ్డ ప్రాంతం అనాలి. ఇది నాటి పరిస్థితి. ఎవరు దీనికి కారణం? 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు, 16 ఏళ్లు పాలించిన తెలుగుదేశం. 66 ఏళ్ల మీ పాలనలో ఏం చేసిండ్రు? జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా. తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? తెలంగాణ అనే పదమే లేకుండా చేసిన చరిత్ర మీది. ఇక మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచ్చినట్టు కాదు. ఇది 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతుందో ఆ స్తూపమే. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోందన్నారు. వైసీపీ హయాంలో పలావ్ పెడితే సీఎం చంద్రబాబు బిర్యానీ పెడతారనుకున్నారని, ఇప్పుడు ఆ రెండు పోయాయని చెప్పారు. మన వ్యక్తిత్వం, విశ్వసనీయ వల్లే రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్దపు హామీల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దానివల్లనే డైవర్షన్స్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్. ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏళ్ళెత్తి చూపిస్తారు. మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే, రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది. ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది, మన హయాంలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి, పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైన. ఎందుకంటే ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజల తరపున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి. ప్రతి అడుగులోనూ వ్యతిరేకతే. ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, డోర్ డెలివరీ కానీ, గవర్నెన్స్ కానీ. మరోవైపున చూస్తే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది. ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి.
అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు. ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో కనిపిస్తుంది. Passengers in 2024, reflecting a growth of almost 4 times. The flight moments have jumped from 220 per day to more than 550 flights per day during the same period, which is quite remarkable growth. When we look at the airports across the country, we are very proud with the achievements that the Hyderabad airport has specifically achieved. And in anticipation of the rapid growth in passenger traffic, the terminal capacity has also been increased to 34 million per annum recently, which is also very good for the passengers. And this APOC facility that we are starting today totally aligns with that vision that I have for the country, and especially when I took charge as the Minister for Civil Aviation, the word that I used specifically in how I am going to deal with civil aviation was I want to create ease of flying. I want to make it more passenger-centric. And how do you do that is to bring in the available technology that is there today into the day-to-day operations for the airlines, for the airports and other technologies. The mission to onboard people from even the remotest corners of the country onto the aircraft, which he famously says, Hawai chappal se Hawai jahaj ka safar. This has become a reality today in this country. And today, air travel is no longer a luxury or only for the elite, but a common mode of transportation for millions of Indians. So my seeing of civil aviation is more like a civilian aviation. That is what I wanted to create in this country. And my vision for the next 5 years is we have to create 50 more airports in this country itself. When this was the first PPP model, in fact, his vision was much before itself. When he was pulling in the land in Shamshabad to create a greenfield airport, at that point of time, PPP model was not at all a reality in the country, and especially airports with a capacity of 5,000 acres. It was like a political suicide only at that time, collecting 5,000 acres. But he stuck to it. New airport that's going to come to Hyderabad, then it has to have 5,000 acres. It has to have all the capacity that it needs, not only for today, not only for 5 years, but maybe for 30 years, 40 years, 50 years down the line. And that is the kind of vision our leader Nara Chandrababu Naidu had at that time, and based on that vision, the center was also, he was instrumental in creating the Greenfield Airports policy also, which was then mastered by the central government. So he was a key instrumental figure on how we are seeing the growth of airports today, especially with the private stakeholders coming in and operating these airports. He was one of the key mastermind where he brought in this whole concept into the airport system, which is connected to around 90 destinations across the country and international, has seen the highest passenger growth in the country from about 6.5 million passengers in 2010 to 25 million passengers in 2024, reflecting a growth of almost 4 times. The flight moments have jumped from 220 per day to more than 550 flights per day during the same period, which is quite remarkable growth. When we look at the airports across the country, we are very proud with the achievements that the Hyderabad airport has specifically achieved. And in anticipation of the rapid growth in passenger traffic, the terminal capacity has also been increased to 34 million per annum recently, which is also very good for the passengers. And this APOC facility that we are starting today totally aligns with that vision that I have for the country, and especially when I took charge as the మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని పెద్దదిగా చేయడం తగదు. ఇది నా రిక్వెస్ట్. నిన్న జరిగిన దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. కుటుంబ గొడవల కారణంగా మా అమ్మ ఆసుపత్రి పాలైతే గేట్లు పగలగొట్టుకుని మరీ మనోజ్ లోపలికి వచ్చాడు. ఓ తండ్రిగా మనోజ్ పై నాన్న తక్కువగానే రియాక్ట్ అయ్యారు. మమ్మల్ని అతిగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మేము కలిసిమెలిసి ఉంటామనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. మేము మళ్లీ తిరిగి కలుస్తామని ఆశిస్తున్నా. జరిగిన గొడవలో ఒక రిపోర్టర్ కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. మీడియా వారికి ఆయన నమస్కరిస్తూ వచ్చారు, కానీ అలా జరిగిపోయింది. గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాము. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిపై దాడి చేయలేదన్నారు. టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, అండ్ నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే,
గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. తన కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరపున జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదని, తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటానని మనోజ్ అన్నారు. మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. ప్రయత్నాలు మొదలుపెట్టిన వెంటనే ఫలితాలు రావని, నిరంతర ప్రయత్నాలతోనే ఫలితాలను రాబట్టుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేష్ నిరంతర ప్రయత్నం కృషి వల్లే గూగుల్ కంపెనీలతో ఎంఓయూ కుదిరిందని వివరించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్ ను చంద్రబాబు మెచ్చుకున్నారు. గూగుల్ కంపెనీ ఏర్పాటుకు కుదిరిన ఎంఓయూతో విశాఖలో అభివృద్ధి మరింత ఊపందుకుంటోందని చెప్పారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్ష్యమన్నారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలని చెప్పారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు. It is about true delivery of services to the end man. ఇది దయచేసి అందరు సీరియస్ గా తీసుకోమని కోరుతున్నాను. ఎప్పటికీ బ్యాక్ అండ్ ఎప్పటికీ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఆపరేషన్ ఏది మనం తయారు చేసినా యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. అల్టిమేట్ గా వాట్ ఇస్ ది వాల్యూ అడిషన్ దే కెన్ గివ్, దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ప్రైవేట్ కి వాళ్ళు ఇంత చేయడం లేదు. గవర్నమెంట్స్ తో కోఆర్డినేట్ చేసి ఫర్ బెటర్ గవర్నెన్స్ దే వాంట్ టు డూ. నా లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇండియా ఎక్కడ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్ లో చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంటిగ్రేట్ అప్రోచ్. టోటల్ గా అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఆల్ సర్వీసెస్. సార్ స్మాల్ సబ్మిషన్ సార్, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నంబర్ లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ దర్ ఓన్ నంబర్స్. ఫ్రమ్ ఆర్టీసీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, reissuance of board of intermediate marks for example, or even
school related, caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM గారి direction is to remove that. Second, ఇక్కడ ఉన్న collectors అందరూ కోరేది కూడా process re-engineering is our priority as a government. పాత చట్టాలు ఎన్ని ఉన్నాయి, we want to take a look at everything. మీరు ఫీల్డ్ లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే how do we improvise our entire process. Great example of it is అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి we went back on it. Then came the question, who can reissue a birth certificate? What is the legal framework on reissuing a birth certificate? సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకెన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాని సో గవర్నమెంట్ ఎప్పటికీ చేస్తున్నారు. మనం స్టార్ట్ చేయాలి. QR code, put it on blockchain. Before we launch, we have to ensure that is done also. E-passbook is different, but even birth certificate ఇచ్చినాక ఒక type of paper man ఇవ్వాలి. I am not challenging that. Why do we need to give it on a separate paper? It can be given on any white paper as long as QR code is there and data is on blockchain. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ఆవరణలో ప్రతిష్ఠిస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేపీహెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులను పక్కన పడేసి సంస్థల పేర్లు విగ్రహాలను మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని తీసేసి బతుకమ్మ లేడి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. 1969లో ఆనాడు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 2007లోనే కళాకారులు, ఉద్యమకారులు, శిల్పీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని ఆ రోజే ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని అనంతరం కూడా ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో కూడా ఇప్పుడున్నటువంటి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున 2007 ముందే 2007లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు కూకట్పల్లిలో. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం. మరి సడన్గా 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా, ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. భారతదేశంలో ఇతర దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా బతుకమ్మ పండుగ. అసలు తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ అంటేనే గౌరవమ్మ పూజించినట్టు. తెలంగాణ రాష్ట్రం గుర్తుకొచ్చేదే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసే పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అటువంటి బతుకమ్మను మాయం చేశారు, కిరీటం తీసేశారు, తల్లిని మార్చేసి ఇంకో తల్లిని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి ప్రజల సేవ చేయాలి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పేర్లు చేంజ్ చేసి కొత్త పేర్లు పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇలా మీరు చేంజ్ చేస్తారు, మేము వచ్చినాక మేము చేంజ్ చేస్తామన్నటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. ఆ రకమైనటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ రోజుల్లో అన్ని పార్టీలను మెడ వంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. కలెక్టర్లకు దిశానిర్దేశం. హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చేయాలన్న చంద్రబాబు. జిల్లా కలెక్టర్లతో సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం వల్ల వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని వ్యాఖ్యలు. ప్రజల కోసమే కూటమిగా ఏర్పడ్డామని వెల్లడి.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్న మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు, ఉద్యమంలో పాల్గొనలేదన్న మంత్రి. మరింత ముదిరిన మంచు ఫ్యామిలీ వివాదం. మంచు విష్ణు మీడియా సమావేశం. ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయని వ్యాఖ్య. ఓ తండ్రిగా మనోజ్ పై మోహన్ బాబు తక్కువగానే రియాక్ట్ అయ్యారన్న విష్ణు. పోలీస్ వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టి సిపిని కలుస్తానని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ.